చాక్లెట్ రూపంలో గంజాయి సహా మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాలు ఇప్పుడు ఐస్ క్రీమ్ రూపంలో ఎవరికి అనుమానం రాకుండా యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్ క్రీంల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్లోని ఓ పార్లర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ ఐస్ క్రీంల గుట్టు రట్టయింది. రోడ్ నెంబర్ 1లో 1 అండ్ 5 పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా విస్కీ ఐస్ క్రీంలు బయటపడ్డాయి. ఐస్ క్రీంలో పెప్పర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ దందాకు పాల్పడుతున్న విస్కీ కలిసి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 1 అండ్ 5 పార్లర్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్లాలను అదుపులోకి తీసుకున్నారు. 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 మిల్లీమీటర్ల విస్కీని కలుపుతున్నట్లు గుర్తించారు. సోదాల సమయంలో 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీంను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. 1 అండ్ 5 అరికో కేఫ్ ఐస్ క్రీం పార్లర్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ అమ్మకాలు సాగిస్తున్నట్లు తనిఖీలో వెలుగులోకి వచ్చింది. టేస్ట్ బాగుండడంతో అది విస్కీ కలిపిన ఐస్ క్రీం అని తెలియక యువత, పిల్లలు దానికోసం ఎగబడుతున్నారు. కాగా హైదరాబాద్లో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే ఎవరికి అనుమానం రాకుండా చాక్లెట్లు, ఐస్ క్రీంల రూపంలో ఇలా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయి. పబ్బులపై కూడా నిఘా పెట్టడంతో పెడ్లర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత నెలలో కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని గోయినాయాకి చెందిన పీవేస్ అలియాస్ ప్రవేశ్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చి ఐడిపిఎల్ బాలానగర్లో నివాసం ఉంటున్నాడు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబానగర్లో కిరాణా షాప్ నడుపుతున్న అతడికి ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో యూపీ నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లను నగరానికి తీసుకువచ్చి స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత, దినసరి కూలీలకు విక్రయిస్తున్నాడు.